సో టుడే ఈరోజు మనం నేర్చుకునేది లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్, నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ ఏదైతున్నాయో ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటాం. ప్రతి ఒక్క నెట్వర్కింగ్ కాన్సెప్ట్ అనేది ఏ విధంగా ఇంటర్ రిలేట్ అవుతుంది అండ్ ఓపెన్ క్వశ్చన్స్, ఎందుకంటే దీస్ ఆర్ ద కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నెట్వర్క్. మీరు ఏడబ్ల్యూఎస్కి వచ్చినప్పుడు ఫైవ్ సిక్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ కంప్యూటర్, స్టోరేజ్, మానిటరింగ్, సెక్యూరిటీ అండ్ నెట్వర్కింగ్. సో ఇప్పుడు అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, ఇప్పుడు ఏడబ్ల్యూఎస్లో 200 to 250 సర్వీసెస్ ఉన్నాయి. 200 to 250 సర్వీసెస్ అన్నీ కావాలా? అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దేర్ ఆర్ 25 to 30 సర్వీసెస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఈ సర్వీసెస్ని కనుక మీరు కనుక సీరియస్గా నేర్చుకున్నారనుకోండి, దట్స్ ఎనఫ్. యూ కెపబుల్ టు గెట్ ఎ క్రాఫ్ట్. మీకు 98% ఆఫ్ ద జాబ్ ఇంటర్వ్యూస్లో ఇలాంటి సర్వీసెస్ అడుగుతారు మిమ్మల్ని. స్టోరేజ్లో S3 గురించి అడుగుతారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్లో వేటి గురించి అడుగుతారు, EC2 ఇన్స్టెన్స్ గురించి అడుగుతారు. స్టోరేజ్లో వచ్చేసి మీకు లైక్ కంప్యూటర్లో ల్యాండా గురించి అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటా అనలిటిక్స్ చేద్దాం అనుకున్నాను, మీరు ఏం చేయొచ్చు, మీరు ETL టూల్స్, గ్లూ అవ్వచ్చు, EMR అవ్వచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మిమ్మల్ని వీటి సైడ్ అడుగుతూ ఉంటారు. ఓకే, బట్ ఈ యొక్క ప్రిన్సిపల్స్ అనేది వాట్ ఈజ్ సెక్యూరిటీ, ఒక సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంటి, వాట్ ఈజ్ రౌట్ అంటే ఏంటి, వాట్ ఈజ్ SSH అంటే ఏంటి, ఓకే, ఇవన్నీ బేసిక్ థింగ్స్ అనమాట. సో ఎవరికైనా ఒక AWS ఇంజనీర్ కావాలన్నా, క్లౌడ్ అనేది రావాలనుకుంటే ఈ AWS నేను ఈ యొక్క ఎంటైర్ కోర్స్లో కూడా మనం 25 to 30 సర్వీసెస్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం, వీటి గురించి ఎక్కువ చెప్తా ఉంటాం. నువ్వు రేపు పొద్దున వేరే బిల్డ్ చేయాలన్నా కానీ ఈ యొక్క సర్వీసెస్తో బేస్తోనే బిల్డ్ చేస్తాం. అర్థమైందా? సో ప్రీవియస్ క్లాస్లో ఎందుకు ఓన్లీ EC2 VPC క్రియేట్ చేయమన్నానంటే ఈరోజు దాన్ని ఎక్కువ క్రియేట్ చేస్తాం అలాంటి థింగ్స్ని. ఓకే, సో ఫస్ట్ వీల్ డిస్కస్ అబౌట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నాం, ఏం డిస్కస్ చేయబోతున్నాం, ఎలాంటి ఆర్కిటెక్చర్ని మనం చేయబోతున్నాం అనేది. వన్స్ అవన్నీ చేసిన తర్వాత లెట్స్ జంప్ ఇన్ ద క్లాస్ డైరెక్ట్లీ అండ్ లెట్స్ షో యూ విత్ హ్యాండ్స్ ఆన్ వీడియోస్. అండ్ సెకండ్ థింగ్, ఈరోజు కూడా మీరు ప్యూర్గా రేపు పొద్దున్న క్లాస్కి వచ్చినప్పుడు దీన్ని ప్రాక్టీస్ చేసి రావాలి. మీరు రాకపోతే రేపు పొద్దున కూడా మీకు అర్థం కాదు. రేపు పొద్దున మనం ALBని బిల్డ్ చేస్తాం, ఓకేనా? అండ్ దాని తర్వాత NLB నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ బిల్డ్ చేస్తాం, ELB ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ బిల్డ్ చేస్తాం. ఇవన్నీ రావాలంటే ఇవన్నీ బేస్ థింగ్స్. రైట్? చలో గైస్, సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద అవర్ వీడియో అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద AWS ఆర్కిటెక్చర్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. ఓకే, సో ఆబ్వియస్లీ మీరు మనం డిస్కస్ చేసుకున్నారు, ఒక EC2 ఇన్స్టెన్స్ అనేది మనకు ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేసుకోవాలి, VPC క్రియేట్ చేసుకోవాలి. ఈ యొక్క VPC ఏదైతే ఉందో ఇది ఒక వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఓకేనా? దీని లోపల మీరు ఒక EC2 ఇన్స్టెన్స్ని మీరు ఏం చేయొచ్చు, మీరు అందులో క్రియేట్ చేయొచ్చు. మనం క్రియేట్ చేసినప్పుడు మనం ఏం చేసాం, ఓన్లీ ఒక్క సబ్నెటే క్రియేట్ చేసాం. రైట్? ఎప్పుడైతే ఒక సబ్నెట్ క్రియేట్ చేసామో వాటిలో ఉన్న IPs అన్ని వీటికి ఇచ్చేసాం. అంటే ఈ VPCకి లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ 12.0.0.0/16 ఇచ్చిన అనుకో, ఈ యొక్క పబ్లిక్ సబ్నెట్కే మొత్తం ఇచ్చేసాం IPs. సో ఇందులో ఇంకోటి క్రియేట్ చేసుకోవచ్చా? ఇంకోటి క్రియేట్ చేసుకోవడానికి లేదు, ఎందుకంటే ఉన్న IPs అన్ని దీనికి ఇచ్చేసాం కదా. ఎవరికైనా గుర్తుందా ఈ IPs అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో? 2 power 32 minus 16 అంటే 2 power 16 అయితే ఎన్ని అయితే IPs ఉంటాయో అవన్నీ IPs ఈ యొక్క VPCకి అలాట్ చేస్తుంది. 2 power 16 అంటే ఏంటి? 2 power 16 అంటే ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకటి టైప్ చేస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వెళ్ళి IP అడ్రస్ క్యాలిక్యులేటర్ అని ఒకటి ఉంది. సో ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంత ఇస్తాను ఇక్కడ, ఎంత ఇస్తున్నానంటే ఇక్కడ నేను IP అడ్రస్ని 12.0.0.0.0/16 అని ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ ఎంత ఇస్తున్నాను, /16 అని ఇస్తున్నాను. అంటే ఎంత మీరు చూడండి, క్యాలిక్యులేట్ చేయండి. అంటే మీకు చూడు ఇక్కడ ఎంత వచ్చినాయి, 65,524 IPs వచ్చాయి. ఓకేనా? ఎంత వచ్చినాయి, 65,000 IPs వచ్చాయి. సో మీరు సబ్నెట్స్లో ఇందాక ఇక్కడ చూడండి, వీడు ఏమి ఇచ్చాడు, 12.0.1.0.24 అని ఇచ్చాడు. సో ఇప్పుడు /24 ఉందంటే ఎన్ని IPs వచ్చినాయి అర్థం?
మీరు ఇమీడియట్‌గా ఏం చేయాలి? Calculator. 24 సేమ్. ఫస్ట్ 24 నో. bits. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఇందాక నేను చెప్పాను 32 - 16 అని చెప్పాను. ఎప్పుడైతే ఇక్కడ 16 ఉందో మనకి 2 ఎప్పుడైనా power 30 8. అప్పుడు ఎంత ఇక్కడ 24 ఉంది. అప్పుడు ఎంత 2/8. 2/8 అంటే ఎన్ని ఐపీస్? 20 20 20 చేస్తే ఎంత వస్తాయి మీకు? 16. 256. కరెక్ట్. 256. దోస్ మెనీ ఐపీస్ నీకు వస్తాయి. అంటే ఈ యొక్క EC2కి ఏమో 256 ఐపీస్ వచ్చినాయి. ఈ యొక్క EC2కి 256 ఐపీస్. ఈ యొక్క సబ్నెట్‌కి 256 వచ్చినాయి. ఈ యొక్క సబ్నెట్‌కి 256 వచ్చాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరున్నారు. ఏ ఒక్క కంపెనీలో అయినా గానీ ఈ యొక్క డిజైన్ ఎక్కడ ఉపయోగపడిద్దో మీకు చెప్తాను. మీ యొక్క డే టు డే లైఫ్‌లో. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు. మీరందరూ ఏం చేస్తారు చెప్పండి? మీరు ఒక డేటాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రసన్న ఉంది. నువ్వెళ్లి ఏం చేసావు? ఒక వెబ్‌సైట్‌లోకెళ్ళి ఏం చేసావంటే నువ్వు ఒక పర్టిక్యులర్ ఐటెమ్‌ని ఆర్డర్ చేసావు. ఆర్డర్ ఎవరికెళ్తది? ఆ పర్టిక్యులర్ వెబ్‌సైట్ ఎవరైతే మేనేజ్ చేస్తారో వాళ్ళకెళ్తది. రైట్? సో, ఇప్పుడు అదే ప్రొడక్ట్‌ని గాని లేకపోతే అలాంటి కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్‌ని అమెజాన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ రేష్మ గూడా చూడొచ్చు గదా! Yeah. రేష్మ కూడా వేరే వాళ్ళు గూడా నువ్వెలా అయితే ఆర్డర్ చేసావో వేరే వాళ్ళు గూడా చూడి దాన్ని ఆర్డర్ చేయొచ్చు కదా! బట్ నువ్వు ఆర్డర్ చేసిన ఇన్ఫర్మేషన్‌ని రేష్మ చూడగలదా? No. నో. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఫ్రంట్ ఎండ్‌లో కామన్‌గా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఇన్ఫర్మేషన్ చూస్తున్నారు. బట్ బ్యాక్ ఎండ్ డేటాబేస్‌లో ఎలా ఉంది? ఇన్ఫర్మేషన్ ఎవరికి వాళ్ళకి డెడికేటెడ్‌గా ఉంది. నీ యొక్క అకౌంట్‌లోకి పోతేనేమో నువ్వు చూసుకోవచ్చు. తన యొక్క అకౌంట్‌లో ఎళ్లి తను చూసుకోవచ్చు. ఓకే. అంటే ఇక్కడ యాక్సెస్ ఎలా ఉండాలి? ఈ ఫ్రంట్ ఎండ్ ఏదైతే హోస్ట్ చేసిన వెబ్‌సైట్‌కి డైరెక్ట్ కనెక్షన్ బ్యాక్ ఎండ్‌లో ఉండాలి గదా! అంటే నువ్వు ఏం చేయాలి? వెబ్‌సైట్‌ని ఎక్కడ హోస్ట్ చేయాలి? వెబ్‌సైట్‌ని పబ్లిక్‌గా హోస్ట్ చేయాలి. డేటాబేస్‌ని ఎలా హోస్ట్ చేయాలి చెప్పండి? ప్రైవేట్‌గా హోస్ట్ చేయాలి. రైట్? ప్రైవేట్‌గా హోస్ట్ చేయాలి. ఈ డేటాబేట్ బయటికి ఎక్స్‌పోజ్ అయితే బయటికి ఎక్స్‌పోజ్ అవ్వకూడదు కదా! పబ్లిక్‌కి ఏదైతే మనం క్రియేట్ చేసిన డేటాబేస్ ఉందో, ఆ డేటాబేస్ డెఫినిట్‌గా ఎక్కడ పబ్లిక్‌కి ఎక్స్‌పోజ్ అవ్వకూడదు. సో, ఎక్స్‌పోజ్ అవ్వకూడదంటే మనం ఏం చేయాలి? మనం ఒక వెబ్‌సైట్‌ని ఇప్పుడు ఏం చేద్దాం? ఈ యొక్క వీడియోలో మనం ఎలా చేద్దామంటే, ఒక వెబ్‌సైట్‌ని మనం ఎలా చేస్తున్నామంటే, ఒక పబ్లిక్ సర్వర్‌లో హోస్ట్ చేస్తున్నాం. డేటాబేస్ సర్వర్‌ని వచ్చి ఒక ప్రైవేట్ సర్వర్‌లో హోస్ట్ చేస్తున్నాం. అర్థమైందా? కాన్సెప్ట్ అనేది? అంటే దీనికి మనం ఏ విధంగా చేస్తాం? దీనికి ఎలా చేస్తాం అన్నదే మెయిన్ ఎజెండా. ఓకేనా? ఈ యొక్క పర్టిక్యులర్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో, ఈ యొక్క పర్టిక్యులర్ ఆర్కిటెక్చర్‌కి మనం ఏ విధంగా చేయబోతున్నాం? ఎలా చేస్తున్నాము? బేసిక్‌గా. ఓకేనా? అనే యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ యొక్క ఎంటైర్ క్లాస్‌లో మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ దీనికి మనము దేర్ ఆర్ సో మెనీ సమ్ అదర్ అడిషనల్ థింగ్స్ అన్నమాట. అంటే ఏంటి? కొన్ని అడిషనల్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో, ఆ అడిషనల్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్‌ని కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం మాట్లాడుకునే థింగ్స్ ఏందంటే దేర్ ఈస్ ఎ థింగ్ కాల్డ్ నాట్ గేట్‌వే. ఏమంటారు? ఏమంటారు? NAT గేట్‌వేని ఏమంటారు? దేర్ ఈస్ ఎ NAT థింగ్ NAT gateway. gateway. దేర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ నాట్ గేట్‌వే అంటారు. ఓకేనా? ఈ నాట్ గేట్‌వేని మనం ఎలా చేయొచ్చు? ఏ విధంగా చేయొచ్చో కూడా మనం చూద్దాం. ఓకేనా? సో, అసలు ఈ యొక్క నాట్ గేట్‌వేలో వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఆ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి? ఓకేనా? అంటే ఈ యొక్క నాట్ గేట్‌వే వల్ల ఏ విధంగా వర్క్ అవుతుంది మన ఎంటైర్ అప్లికేషన్ అనేది? ఓకేనా? అనేది కూడా మనం ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో, లెట్ మీ గో టు హ్యాండ్స్ ఆన్ టుడే. ఓకే. సో, ఈరోజు చాలా క్విక్‌గా చేస్తాను నేను. ఓకే. క్విక్‌గా చేయడానికి రీజన్ ఏంటి? ఆల్రెడీ నేను మీకు నిన్ననే చెప్పాను. క్విక్‌గా చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏందంటే, మనం ఫస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసుకున్నట్టుగా మీకు ప్యూర్ ఎక్స్‌పీరియన్స్ గావాలి. రైట్? లెట్ మీ గో టు మై కన్సోల్. ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్. యాహ్! సైన్ ఇన్. యాహ్! సో, ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేయాలి ఆబ్వియస్‌లీ? VPC. ఆబ్వియస్‌లీ మనం వీపీసీ క్రియేట్ చేయాలి. లెట్ మీ గో టు మై వీపీసీ. ఓన్లీ వీపీసీనే క్రియేట్ చేస్తున్నాం. ఏం పెడదాం నేమ్ చెప్పండి అందరూ కలిసి. ఒక నేమ్ సజెస్ట్ చేయండి ఈరోజు నాకు.
జేడి. నాట్ మైన్. నీ పేరే పెడదాం. ఓకే. సో టుడే నేను ఇచ్చేది అంటే ఈ యొక్క VPCకి నేను ఎంత ఇస్తున్నానంటే లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ దీన్ని ఇచ్చేద్దాం 10.0.0.0/16 ఇద్దాం. ఓకే. ఇప్పుడు మనకి ఏమైంది, VPC క్రియేట్ అయిపోయింది. ఎప్పుడైతే VPC క్రియేట్ అయిపోయిందో ఏం చేయాలి, VPCకి ఇంటర్నెట్ రావాలి. ఇంటర్నెట్ ఎలా వచ్చింది చెప్పండి? VPCకి ఇంటర్నెట్ ఎలా వచ్చిందంటే ఇంటర్నెట్ గేట్వే ద్వారా వచ్చింది. నో, నాట్ సబ్నెట్. దేని నుంచి వచ్చింది? ఇంటర్నెట్ గేట్వే ద్వారా వచ్చింది. సో నేను ఏమంటున్నానంటే IGW అంటే ఇంటర్నెట్ గేట్వే. ఇంటర్నెట్ గేట్వేని క్రియేట్ చేసాం. బట్ దీన్ని ఏదో ఒక VPCకి మనం అటాచ్ చేయాలి. సో ఇప్పుడు మనం వాడుతున్న VPC పేరు ఏంటి? ప్రసన్న. ఇందాక మనం క్రియేట్ చేసింది ప్రసన్న అనే VPC క్రియేట్ చేసినాం కదా, డైరెక్ట్ దానికి మనం అటాచ్ చేసినాం. అంటే ఇప్పుడు మనకి మన యొక్క ఎంటైర్ AWS నెట్వర్క్ లోకి VPCలోకి ఇంటర్నెట్ వస్తుంది. ఓకేనా? ఆ ఇంటర్నెట్ ఎక్కడికి వెళ్ళాలనేది మనం డిస్కస్ చేద్దాం దాన్ని కూడా. సో మనం ఏం చేసినాము, ఇప్పటి వరకు VPC క్రియేట్ చేసినాం, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసినాం. ఇప్పుడు ఏం క్రియేట్ చేయాలి? సబ్నెట్స్ క్రియేట్ చేయాలి. సో ఈ యొక్క వీడియోలో మనం ఎన్ని సబ్నెట్స్ క్రియేట్ చేయాలి? 2 సబ్నెట్స్ మనం క్రియేట్ చేయాలి. ఓకేనా? VPC అంటే ప్రసన్న VPCని తీసుకున్నాం. ఇక్కడ నేనేం చేస్తున్నాను, ప్రసన్న పబ్లిక్ సబ్నెట్ అంటున్నాను. ఓకే. ఓకే. ఇక్కడ అవైలబిలిటీ జోన్ అనేది ఇక్కడ చూడండి 2 US ఈస్ట్ 2A ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను నెంబర్ వచ్చేసి 10.0.1.0/24 అని ఇస్తున్నాను. అంటే ఇక్కడ చూడండి ఎన్ని వచ్చినాయి నాకు. మహేంద్ర ఇందాక 256 IPs వచ్చినాయి అని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను /16 ఇస్తే ఎంత వస్తాయి చూడు, చాలా ఎక్కువ వస్తాయి. అంటే 65,000 వస్తాయి. సో నేను 24 ఇస్తున్నాను. ఓకే. ఇక్కడ నేను ఇంకో సబ్నెట్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఓకే 2B అని ఇస్తున్నాను. సేమ్ థింగ్ దీనికి కూడా నేను ఎంత అసైన్ చేస్తున్నాను అంటే 10.0.2.0/16. సారీ, ఓకే. మనం ఏం చేసినాం, ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ చేసినాం, ఒక ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేసినాం. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ సైడర్ నేను సేమ్ ఇచ్చాను. అందుకే ఏమంటుంది, నన్ను ఓవర్లాప్ అయింది అంటుంది. ఇక్కడ సేమ్ ఇచ్చాను కదా నేను, ఇక్కడ సేమ్ ఇచ్చాను, ఇక్కడ ఇచ్చాను. సో అందుకే నాకు అది డిఫరెంట్ అంటుంది. బట్ లెట్స్ క్రియేట్. ఇప్పుడు క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేసినాము, VPC క్రియేట్ చేసినాము, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసినాము, ఇంటర్నెట్ గేట్వేని VPCకి అటాచ్ చేసినాము, సబ్నెట్స్ని క్రియేట్ చేసినాం. ఓకే. సో నౌ ఈరోజు వచ్చే నెక్స్ట్ ఏం క్రియేట్ చేయాలి చెప్పండి. మనం ఆబ్వియస్లీ మనం క్రియేట్ చేయాల్సింది వచ్చేసి రౌట్ టేబుల్స్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఎన్ని రౌట్ టేబుల్స్ క్రియేట్ చేయాలి? 2 రౌట్ టేబుల్స్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ రౌట్ టేబుల్ వచ్చేసి ప్రసన్న రౌట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ VPC ఇచ్చేసాను, రౌట్ టేబుల్ క్రియేట్ చేశాను. సో ఇది యాక్చువల్లీ ఇదేంటి పబ్లిక్ రౌట్ టేబుల్ కదా. పబ్లిక్ రౌట్ టేబుల్ అన్నప్పుడు నేను దేన్ని అటాచ్ చేయాలి? ఇంటర్నెట్ అనేది దీనికి రావాలి కదా. పబ్లిక్ అనే దానికి ఇంటర్నెట్ కావాలి కదా. ఇక్కడ ఇందాక ఇంటర్నెట్ గేట్వే ఉంది కదా. సారీ, ఇది నాట్ గేట్వే అన్నాను, సారీ. ఇక్కడ ఏంటి ఇంటర్నెట్ గేట్వే కదా. ఇంటర్నెట్ గేట్వే ఏది ఉంది? ప్రసన్న IGW ఉంది కదా, అటాచ్ చేశాను. అంటే ఈ రౌట్ టేబుల్కి మనం ఇంటర్నెట్ గేట్వేని అటాచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ అనేది VPC ద్వారా ఇంటర్నెట్ గేట్వే ద్వారా ఈ రౌట్ టేబుల్కి వస్తుంది. ఇప్పుడు ఈ రౌట్ టేబుల్ దేనికి ఇది పబ్లిక్ రౌట్ టేబుల్ కదా. సో ఈ రౌట్ టేబుల్ దేనికి అసైన్ చేయాలి చెప్పండి మనం సబ్నెట్స్ లో? పబ్లిక్ దానికి చేయాలి. ఎందుకు పబ్లిక్ దానికి చేయాలంటే ఇట్స్ ఎ రూట్ అండ్ ఇట్స్ ఏ ప్రాసెస్. అండ్ ఇప్పుడు ఏంటి, VPC క్రియేట్ చేసినాం, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసినాం. ఇక్కడ రౌట్ టేబుల్కి మనం ఏం క్రియేట్ చేసినాం? ఈ రౌట్ టేబుల్కి ఇంటర్నెట్ రావడానికి ఇంటర్నెట్ గేట్వేని క్రియేట్ చేసినాం. బట్ ఇక్కడ ప్రాపర్ సబ్నెట్ ఏంటి మరి? మనకి ఇంటర్నెట్ కావాలనుకుంటుంది పబ్లిక్ దానికి కదా. అందుకే దీన్ని క్రియేట్ చేసినాం, పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ చేసినాం. అర్థమైందా? సో ఇప్పుడు ఇంకో సబ్నెట్ క్రియేట్ చేద్దాం.
సో ఇక్కడ ఏం చేశాను నేను, సో దీనికి మనం ఏ సబ్నెట్, దీనికి ఏ సబ్నెట్ క్రియేట్ చేయాలంటే మనము ఆబ్వియస్లీ ప్రైవేట్ సబ్నెట్ని అటాచ్ చేయాలి. బట్ దీనికి ఇంటర్నెట్ రావాలా మీరు చెప్పండి, దీనికి ఇంటర్నెట్ రావాలా వద్దా? రావాలి. ఆబ్వియస్లీ రావక్కర్లేదు. Yes. రాకర్లేదు. మీరు ఇంటర్నెట్ ఇస్తే ఏమైంది, ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తే ఏమైంది చెప్పండి. It will be public. Like Everyone can basically, access. It will be public. అవునా? సో ఎప్పుడైనా కానీ మీరు ఎప్పుడైనా కానీ నాట్ బేట్కి డేట్కి ఇంటర్నెట్ మీరు ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ సబ్నెట్కి కూడా మీరు ఏమి ఇచ్చారు, ఇంటర్నెట్ యాక్సెస్ ఇచ్చారనుకో, అప్పుడు ఏమైంది, ఆబ్వియస్లీ మీకు ఇంటర్నెట్ యాక్సెస్ వస్తుంది. సో అప్పుడు పబ్లిక్కి ప్రైవేట్కి డిఫరెన్స్ ఏముంది చెప్పండి, డిఫరెన్స్ ఏం లేదు కదా. సో అందుకని మీరు ఇంకోటి క్రియేట్ చేయాలి ఇంటర్నెట్ గేట్వే లాగా, దాన్ని నాట్ గేట్వే అంటారు. ఏమంటారు? నాట్ గేట్వే. అసలు వన్ మైట్ బి మీకు డౌట్ రావచ్చు, అసలు నాట్ గేట్వే అంటే ఏంటి, ఏ విధంగా ఉపయోగపడుతుంది. సో బేసిక్గా మీకు ఉన్న బేసిక్గా గూగుల్లో మీకు అబ్రివేషన్ చెప్పాలంటే, నాట్ గేట్వే ఇస్ ఎ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ సర్వీస్. దాని నాట్ అనండి బేసిక్గా. యూ కెన్ యూజ్ అ నాట్ గేట్వే సో దట్ ఇన్స్టెన్స్ ఇన్ ప్రైవేట్ సబ్నెట్ కెన్ కనెక్ట్ టు ద అవుట్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, ఇప్పుడు మీకు ఇందాక ఏం చెప్పాను, ఈ యొక్క నాట్ గేట్వే వాడడం వల్ల ఏమైందంటే ప్రైవేట్ సబ్నెట్ వచ్చేసి ఇంటర్నెట్లో ఉన్న వాటిని యాక్సెస్ అవుతాయి. అంటే ఎవరైనా వచ్చి దీన్ని యాక్సెస్ చేయలేరు, అది దానికి ఏమన్నా కావాలనుకుంటే వెళ్ళి ఇంటర్నెట్ నుంచి తెచ్చుకోగలదు. సో అందుకే నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ప్రసన్న, నేను మీకు డీటెయిల్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, సబ్నెట్ ఏంటి ఇక్కడ, ఏ సబ్నెట్కి పెట్టాలి చెప్పండి, ప్రసన్న ప్రైవేట్ సబ్నెట్కి ఇవ్వాలి దీన్ని. ఓకేనా? అండ్ ఇక్కడ ఇంకొకటి చూడండి, ఇక్కడ మనం ఏం చేయాలంటే మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక ఇన్స్టెన్స్ని స్టాప్ చేసి స్టార్ట్ చేస్తే ఏమైంది, మీకు మీ యొక్క ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో, మీరు ఒకసారి EC2 క్రియేట్ చేశారు, మీరు ఈరోజు పొద్దున్న క్రియేట్ చేశారు, మళ్ళీ సాయంత్రం మీకు పని ఉందని మధ్యలో వాటిని టెంపరీగా స్టాప్ చేశారు EC2ని, దాని తర్వాత ఎప్పుడో రీస్టార్ట్ చేశారు. సో అప్పుడు ఏమైంది మీకు, మీరు మళ్ళీ ఎప్పుడైతే రీస్టార్ట్ చేశారో ఐపీ అడ్రస్ అనేది మారిపోద్ది. బట్ ఎప్పుడైతే మీరు ఒక ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ని కనుక మీరు దీనికి ఇచ్చారో, ఈ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అనేది మీకు స్టాటిక్గా ఉంటుంది, ఎప్పటికీ మారదు. సో అందుకే నేను ఏం చేస్తున్నాను అంటే దీనికంటూ ఒక ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో నేను ఏం చేశాను, ఒక నాట్ గేట్వేని క్రియేట్ చేశాను. బేసిక్గా ఇది క్రియేట్ అవడానికి కొంచెం టైం పడుతుంది, డోంట్ వరీ. బట్ మీన్ వేల్గా మన రౌట్ టేబుల్కి వెళ్ళి ఏం చేద్దాం అంటే, మన ప్రైవేట్ సబ్నెట్కి వెళ్ళి ఏం చేద్దాం అంటే, రౌట్ టేబుల్స్లో ఇది కూడా 0.0 నుంచి ఇస్తున్నాము, ఇక్కడికి వచ్చేసి నాట్ గేట్వేకి ఇద్దాము. నాట్ గేట్వేలో ప్రసన్న ప్రైవేట్ నాట్ గేట్వేని ఇచ్చేద్దాం. ఓకే, దాని తర్వాత నేను మీకు ఏం చేస్తానంటే ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ మళ్ళీ ఒకసారి ఇప్పటివరకు మనం ఏదైతే చూడబోతున్నో దాన్ని చూపిస్తాను మీకు నేను. లెట్ మీ షేర్. ఇప్పటివరకు మనం ఏం చేసాం అండ్ ఏం చేయబోతున్నామో చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు చూడండి ఎలా ఉందో. మనం ఏం చేసినాం, ఫస్ట్ ఒక VPC క్రియేట్ చేసాం, రైట్. ఏం చేసాం మనం ఫస్ట్ మనం ఏం చేసామంటే ఒక VPC క్రియేట్ చేసాం. ఒక VPC క్రియేట్ చేసిన తర్వాత ఏం చేసినాము, 2 సబ్నెట్స్ క్రియేట్ చేసినాం. పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ చేసినాం, ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేసినాం, రైట్. దాని తర్వాత ఏం చేసినాం, మనం ఇక్కడ ఈ యొక్క VPCకి ఒక ఇంటర్నెట్ గేట్వే ఇచ్చినాము. ఓకే, అండ్ మనం ఇక్కడ రౌట్ టేబుల్ క్రియేట్ చేసినాం. ఈ రౌట్ టేబుల్కి ఏం చేసినాము, పబ్లిక్ సబ్నెట్కి ఏమో పబ్లిక్ రౌట్ టేబుల్ ఇచ్చినాం, ప్రైవేట్ సబ్నెట్కి ఏమో ప్రైవేట్ రౌట్ టేబుల్లో నాట్ గేట్వేని ఇచ్చినాం. గుర్తుందా? ఈ నాట్ గేట్వేకి ఏం చేసినాం, మనం ఒక ఎలాస్టిక్ ఐపీ ఏదైతే ఉందో ఎలాస్టిక్ ఐపీని అటాచ్ చేసినాము. సో ఇప్పుడు ఏ విధంగా వర్క్ అవుద్ది, ఎలా వర్క్ అవుద్ది అనేది మనం ప్రాపర్గా చూద్దాం, కాన్ఫిగరేషన్ అనేది. అర్థమైందా? ఈ యొక్క ఆర్కిటెక్చర్ చూసిన తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ వచ్చినాయా? డెఫినెట్గా క్వశ్చన్స్ ఉంటే నేను చెప్తాను. ఓకే, మళ్ళీ నేను చెప్తాను. ఫస్ట్ మనం ఏం చేసామంటే, బ్రైట్నెస్ పెంచాను. ఓకే,
ఇక్కడ ఈ యొక్క ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో విపిసి క్రియేట్ చేసినాను. విపిసిలోకి వెళ్ళి ఏం చేసినాము, దీనికి ఇంటర్నెట్ రావడానికి ఒక ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసినాం విపిసికి. వచ్చిన తర్వాత ఏం చేసినాం అంటే 2 సబ్నెట్లు క్రియేట్ చేసాం. 2 సబ్నెట్లు క్రియేట్ చేసిన తర్వాత ఏం చేసాం మనము, ఈ సబ్నెట్కి రౌట్ టేబుల్లో ఏం క్రియేట్ చేసినాము, ఈ యొక్క పబ్లిక్ సబ్నెట్కి ఇంటర్నెట్ రావాలి కదా, అందుకే ఒకటి ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసినాము, ఒక ఇంటర్నెట్ గేట్వేని అటాచ్ చేసినాము. అండ్ ఈ రౌట్ టేబుల్లో సబ్నెట్ అసోసియేషన్లో ఈ పబ్లిక్ సబ్నెట్ ఇచ్చేసినాము. సో దీనికి ఇంటర్నెట్ వస్తుంది. ఇది మొన్నటి వరకు మీరు చేసిందే, మొన్న ఇదంతా మీరు చేసేసారు. సో ఇప్పుడు ఈ పబ్లిక్ సబ్నెట్కి మళ్ళీ మీరు ఇంటర్నెట్ గేట్వేని అటాచ్ చేస్తే ఏమైంది, ఆబ్వియస్లీ దానికి ఇంటర్నెట్ వచ్చింది కదా. సో అందుకే దాన్ని అటాచ్ చేయకూడదు మీరు. అందుకే మనం ఇక్కడ ఏం అటాచ్ చేసినాం, ఇన్స్టెడ్ ఆఫ్ ఇంటర్నెట్ గేట్వే నాట్ గేట్వే అటాచ్ చేసినాం. ఓకేనా. ఈ నాట్ గేట్వే ఏం చేస్తుందంటే, పబ్లిక్ ఎవరైనా వచ్చి మీరు చేసుకోలేరు. పబ్లిక్ బయట అవుట్ సైడ్ ఆఫ్ ద ఈ యొక్క ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్లో నుంచి ఉన్న అవుట్ సైడ్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరూ దీన్ని యాక్సెస్ చేయలేరు. ఓన్లీ నువ్వు ఈ యొక్క EC2 ఇన్స్టెన్స్ నుంచే దీనికి యాక్సెస్ అవుతావు. అర్థమైందా. అండ్ మోర్ ఎవర్ ఈ యొక్క నాట్ గేట్వే ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంటర్నెట్ నుంచి ఏదో ప్యాకేజెస్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటుంది, ఇది డౌన్లోడ్ చేసుకోగలదు. కానీ నువ్వు వెళ్ళి డైరెక్ట్ దీంతో మాట్లాడలేవు, అది మాట్లాడాలనుకుంటేనే మాట్లాడుతుంది. అర్థమైందా. గాట్ ఇట్. ఓకే ఓకే, మీకు కావాలంటే నేను నాట్ గేట్వే గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నేను చెప్తాను. బట్ లెట్స్ బ్యాక్ టు డెమోకి వెళ్దాము. ఓకేనా, కంటిన్యూ చేద్దాం ఏం జరుగుతుంది అనేది. సో ఆబ్వియస్లీ నేను ఏం చేశాను, ఇవన్నీ క్రియేట్ చేశాను, అయిపోయాయి. నౌ లెట్స్ జంప్ ఇన్ టు ద EC2 ఇన్స్టెన్స్. EC2 ఇన్స్టెన్స్లోకి జంప్ అవుదాం మనం. సో లాంచ్ ద EC2 ఇన్స్టెన్స్. ఓకే, ఏమంటున్నాను, పబ్లిక్ అని పెడుతున్నాను నేను. లెట్స్ క్రియేట్ ఉబుంటు. మనం లైనక్స్ క్రియేట్ చేసినాం, ఈరోజు ఉబుంటు క్రియేట్ చేద్దాం. ఓకే, సో కీ పేరు నాకు ఆల్రెడీ యాజ్ యూజువల్ నాకు కీ పేరు ఉంది, AWS బ్యాచ్ 3 అనేది. ఓకే, నెట్వర్క్ సెట్టింగ్స్లోకి ఏం వెళ్ళాలి నేను, డిఫాల్ట్ VPC కాకుండా ప్రసన్న VPC అనేది నాకు కావాలి. అండ్ సబ్నెట్ వచ్చేసి ఇది నేను పబ్లిక్ కాబట్టి నేనేమి సబ్నెట్ ఇవ్వాలి, పబ్లిక్ సబ్నెట్ ఇవ్వాలి. ఆటో SNIP పబ్లిక్ ఇస్తున్నాను నేను. అండ్ ఆబ్వియస్లీ నువ్వు దీనికి ఏమి ఇవ్వాలి, SSH చేయాలి, అంటే పింగ్ చేయాలి కదా. నీ యొక్క లోకల్ టెర్మినల్ నుంచి google.com నువ్వు పింగ్ చేయాలి కదా. అందుకే దీన్ని ఇచ్చేసాను నేను ఎనీవేర్ నుంచి. దట్స్ ఫైన్. ఓకే, సో మిగతా అన్ని డిఫాల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కూడా ఇచ్చేద్దాము. ఓకే, దీన్ని ఏం మారుద్దాం మనము. ఓకే, దట్స్ ఇట్. లెట్స్ లాంచ్ ఇట్. సో ఇది లాంచ్ అవుతుంది. ఫస్ట్ దీన్ని ఏం చేయాలి మనము, మనం ఈ యొక్క పబ్లిక్ EC2 ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవుతున్నా లేదో చూద్దాం మనం. Come on, where is my terminal? I'm worrying, where is my terminal? Command space bar terminal. ప్రసన్న నువ్వే చూడాలి, నా టర్మినల్ ఎక్కడ ఉంది, నాకు కనిపించట్లేదు. జగదీష్ కమాండ్ అన్న స్పేస్ బార్ కొట్టి టర్మినల్ అని టైప్ చేసిన వెంటనే దొరుకుతుంది. కమాండ్ స్పేస్ బార్ రెండు ఒకేసారి టైప్ ప్రెస్ Yeah, చేయండి. yeah, yeah, yeah. Type. కమాండ్ స్పేస్ బార్. One second, guys. I'm getting a call.
Yeah, guys, I'm back. Give me 1 second, guys. One second, guys. Let me find it where it is. I don't know why it is not reflecting. Okay. Yep. Let's back to session. Okay. So meanwhile, let me refresh this one. So ఇది రిఫ్రెష్ అవుతుంది. సో మనం ఏం చేయాలి ఇమీడియట్ దీంట్లో జస్ట్ క్లిక్ ఆన్ కనెక్ట్. అండ్ హౌ మెనీ పీపుల్ ఫైండ్ మల్టిపుల్ టైమ్స్ డిఫికల్ట్ ఇక్కడే వచ్చింది అనుకుంటా కదా మీ అందరికి, రైట్? గైస్ కెన్ హియర్ మీ? Yeah. ఎస్ జగదీష్. మల్టిపుల్ టైమ్స్ ఇక్కడే మీకు ఇష్యూ వచ్చింది అనుకుంటా కదా? ఎస్ఎస్హెచ్ కనెక్ట్ చేయడం మీకు ఈజీ అయిపోయిందా? Yeah. యా డిఫాల్ట్ విపిసి పెడితే వెంటనే వచ్చింది. బట్ Who told to ఆల్రెడీ create ఉన్న on guys, listen. Who told to create on default VPC? Kids will do It's default default. VPC. See, ఏ రేష్మా నేను మీకు ఏం చెప్పాను, నేను డిఫాల్ట్ VPC ఎవరైనా క్రియేట్ చేస్తారు, మిమ్మల్ని అన్ని క్రియేట్ చేయమన్నాను కదా. ఏ రేష్మా నువ్వు ఎలా క్రియేట్ చేసావు? Actually, I created not a default one, manual one only. But I నువ్వు ఎలా క్రియేట్ used చేసావు? third-party website. దట్స్ ఫైన్, ఐ నో దట్ యూ కనెక్టెడ్ వెన్ యూ సెండ్ ద స్క్రీన్ షాట్, ఐ సా దట్. నువ్వు ఎలా క్రియేట్ చేసావు రేష్మా? ప్రసన్న నేను డిఫాల్ట్ పెట్టిన జగదీష్. డిఫాల్ట్ పెడితే నీకేం అర్థమైంది? ఐపీ అడ్రస్ తో ట్రై చేసిన బట్ నాకు రాలేదు. సో ఇంకా నేను doesn't డిఫాల్ట్ matter, it doesn't matter dude. Default is already created by AWS, nothing that you will learn on top of it. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలి, మీరే ఓన్ గా చేయాలి, ప్రతి ఒక్కటి మీరు క్రియేట్ చేయాలి. వీడియో ఉంది కదా, మీరు వీకెండ్ లో ఉన్నప్పుడు క్లియర్ చూడాలి దాన్ని, ఓకేనా? సో దిస్ ఈస్ ద SSH కమాండ్ ఫర్ జస్ట్ క్లిక్ చేశాను, వచ్చేసింది. లెట్స్ పింగ్ google.com. ఐ యూస్ టు క్రియేట్ రేష్మా, నువ్వు క్రియేట్ చేసిన వెబ్సైట్ ఏదైతే ఉందో నేను కూడా ఒకసారి వాడాను, దాని పేరు నేను మర్చిపోయాను కానీ వాట్ ఇస్ దట్ నేమ్? యా, వీఆర్ ఏబుల్ టు పింగ్ google.com. సో ఇంటర్నెట్ అనేది మన EC2 ఇన్స్టెన్స్ నుంచి వస్తుంది. నువ్వు క్రియేట్ చేసిన దాని యాప్ పేరు ఏంటి? MobaXTEM portable. యా మొగా ఎక్స్ట్రా పోర్టబుల్. యా గాట్ ఇట్, ఐడియా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేసాము, మనము డైరెక్ట్ గా మన యొక్క EC2 ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో అది వర్క్ అవుతుంది. ఎలా వర్క్ అవుతుందంటే ఇలా వర్క్ అవుతుంది. నేను క్లియర్ చేస్తున్నాను, పింగ్ google.com అని కొడుతున్నాను. ఓకే, చూడండి అవసరంగా పింగ్ అయిపోతుంది, రైట్? అంటే దీనికి ఇంటర్నెట్ వస్తుంది. బట్ మ్యాటర్ ఏంటంటే ఇది కాదు మనకు కావాల్సింది. మనం ఏం చేసినాం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్గా ఇదంతా పబ్లిక్ EC2 ఇన్స్టెన్స్ కదా. ఇప్పుడు వెళ్ళి ఏం చేద్దాం అంటే ఇంకోటి క్రియేట్ చేద్దాం. ఓకే, చూడండి ఏంటి, ప్రైవేట్ EC2 ubuntu అని పెట్టినాము. సేమ్ ఇది ఆబ్వియస్లీ మనం ఇక్కడ కీ పేర్ ఇవ్వాలి. కీ పేర్లో ఏముంది, AWS S3 బ్యాచ్ 2. ఇక్కడ ఈ డిఫాల్ట్ VPCని తీసేసి మనం ఏం ఇవ్వాలంటే దీన్ని ఇవ్వాలి. ప్రసన్న VPC అని ఉంది, ప్రైవేట్ సబ్నెట్ ఇచ్చాను నేను ఇక్కడ. ఆబ్వియస్లీ దీన్ని డిజేబుల్ చేసినా పర్లేదు, డజంట్ మ్యాటర్, మనకి అవసరం లేదు ఇప్పుడు. సో ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాం, సేమ్ మనం పింగ్ చేయాలి కాబట్టి ఈ గ్రూప్ ఇస్తున్నాం. ఓకే, అండ్ దట్స్ ఇట్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అయిపోయింది.
జస్ట్ లాంచ్ అన్ ఇన్స్టెన్స్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, దీన్ని పింగ్ చేద్దాం, గూగుల్ నుంచి పింగ్ అవుతుందా లేదా అనేది. ఓకేనా? It will take another 2 to 3 minutes to create అన్నమాట. ఓకే, లెట్ మీ రిఫ్రెష్. యా, ఇట్స్ రన్ అవుతుంది. లెట్ మీ క్లిక్ ఆన్ కనెక్ట్ అన్నమాట. యా, సో జస్ట్ క్లిక్ ఆన్ కనెక్ట్. ఇదే కదా. ఫస్ట్ మనది ఈ టెర్మినల్ నుంచి ఎగ్జిట్ అవుదాం. ఓకే, కమాండ్ మోడ్ SSH చేద్దాం. అవుతుందా? నేను ఏం చేస్తున్నాను, పబ్లిక్ నుంచి కనెక్ట్ అవుదామని ట్రై చేస్తున్నాను దీన్ని. కనెక్షన్ రాదు. ఓకేనా, కనెక్షన్ అవ్వట్లేదు. ఎగ్జిట్ చేశాను నేను. సో దీని బదులు నేను ఏం చేస్తానంటే, ప్రీవియస్ ఇందాక మనం క్రియేట్ చేసింది ఉంది కదా, ఇది పబ్లిక్ది, ఇది 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 ప్రైవేట్ది, ఇది పబ్లిక్ది. సో నేను పబ్లిక్ది కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. పబ్లిక్ది కనెక్ట్ అయ్యాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ నుంచి ఈ పబ్లిక్ EC2లో ఈ ఇన్స్టెన్స్లో నుంచి మనం ఏం చేద్దాం అంటే, ఈ పబ్లిక్ EC2 ఇన్స్టెన్స్లో నుంచి ఈ ప్రైవేట్ EC2, ఈ యొక్క ప్రైవేట్లో ఏదైతే మనం హోస్ట్ చేసిన EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుదాం. దానికోసం నేను ఏం చేస్తానంటే, టచ్ AWS కీ అని ఒకటి నేను పెడతాను. ఓకే, మీకు గుర్తుందా, మనం ఎప్పుడైనా కానీ AWS batch -S3 అనేది ఏంటి, ఇది కీ కదా, సీక్రెట్ కీ కదా మనం వాడుతుంది ప్రతిసారి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఇక్కడ టచ్ AWS కీ అనేది ఏంటి, నేను దీన్ని లాగిన్ అవుతున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, నా ఒక VS కోడ్లో నేను ఏం చేస్తున్నానంటే, నా దాన్ని ఓపెన్ చేస్తాను నేను. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఇంత ముందే ఓపెన్ చేసుకొని పెట్టుకున్నాను. ఓకే, దీని ఫైల్ పేరు ఏంటి, ఇదే ఫైల్. ఈ యొక్క సీక్రెట్ ఫైల్ ఏది ఉందో దీన్ని ఓపెన్ చేయండి మీరు. దీన్ని ఓపెన్ చేసి దీన్ని కాపీ చేయండి. ఓకే, కాపీ చేసి ఇక్కడ ఈ టెర్మినల్లో మనం ఒకటి క్రియేట్ చేసినాం కదా, జస్ట్ పేస్ట్ ఇట్. కాపీ చేసేసి ఏం చేయండి అంటే, escape WQ కొట్టండి. సో ఇప్పుడు మీకు ఏమైంది, ఇక్కడ ఒక AWS కీ అనేది మీకు వచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడ LS అని కొడితే ఏమైంది, నాకు AWS కీ అనేది ఒకటి ఉంది. బట్ నేను ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ నేను కనెక్ట్ చేయాలంటే, ఇప్పుడు చూడండి, మీరు ఇందాక ఇక్కడ కనెక్ట్ చేసేటప్పుడు ఇది వచ్చింది కదా, chmod 400 AWS batch5.pem అనేది ఉంది కదా. సో నేను సేమ్ దాన్నే కమాండ్ని కాపీ చేస్తాను. బట్ దాని లోపల ఏం చేస్తానంటే, దాని లోపల ఇది పెడతాను. ఏం పెడతానంటే AWS కీ అనేది పెడతాను. సో ఇప్పుడు ఇది ఈ chmod అనేది, ఈ chmod 400 అంటే ఏంటంటే బేసిక్గా, నేను మళ్ళీ క్లియర్ చేసి ఇక్కడ పెడతాను నేను. ఓకేనా, ఈ chmod
ఎల్ఎస్ అనేది ఏంటంటే బేసిక్గా అసలు ఈ యొక్క ఈ సిహెచ్ మోడ్ అనేది బేసిక్గా ఏంటంటే మన యొక్క ఫైల్కి ఏం యాక్సెస్ ఉంది. సో నేను ls -lr ఒక కమాండ్ ఇస్తాను. ఓకే, ఇది అది కదా, ls -lr అని ఇస్తాను. అంటే ఇక్కడ మీరు చూడండి, అంటే ఇక్కడ ఏముంటుందండి, ఇక్కడ రీడ్ రైట్, ఇక్కడ పర్మిషన్స్ చూడండి మీకు ఎలా ఉందో. ఏ పర్మిషన్స్ ఉంది? రీడ్ పర్మిషన్ ఉందా, రైట్ పర్మిషన్ ఉందా? ఓకేనా, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ SSH ఉంది, SSH పర్మిషన్ ఉంది. ఇక్కడ మనం చూస్తే AWS కీ అనే దానికి ఏ పర్మిషన్ ఉంది? సిహెచ్ మోడ్ అంటే రీడ్ పర్మిషన్ ఉంది. అంటే ఈ యొక్క ఎప్పుడైతే ఈ AWSని ఈ యొక్క మనం ఎప్పుడైతే ఇంకొక కమాండ్ ఇచ్చి పింగ్ చేస్తున్నప్పుడు ఈ యొక్క అంటే మన లోకల్ సిస్టంలో నుంచి ఎప్పుడైతే ఇది ఇచ్చామో SSH AWSకి ఉబుంటు అని దీన్ని ఎప్పుడైతే ఇచ్చామో అప్పుడు ఏమవుతుందంటే ఈ పైన ఉన్న కీని రీడ్ చేసుకుని దీనికి కనెక్ట్ అవుతుంది. ఒకవేళ ఈ కీ కరెక్ట్ అయితేనే దీనికి కనెక్ట్ అవుతుంది. ఓకేనా, సో దట్ ఈస్ ద మీనింగ్. మీకు తెలియాలంటే మీరు దీన్ని ls -lr అని కొడితే మీకు వచ్చింది అనమాట, ఏ పర్మిషన్స్ ఉన్నాయో, ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయో. సో ఆబ్వియస్లీ మనం ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని తీసుకుందాం SSH కమాండ్ని. సో మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఇద్దాం. ఇప్పుడు ఇందులో ఏం మార్చాలి చెప్పండి, ఇందులో ఒకటి మార్చాలి. ఏం మార్చాలి? రైట్ AWS పర్మిషన్ తీసి కాదు, మనం మార్చాల్సింది ఏంటంటే ఇది మార్చాలి, కీ. ప్రజెంట్ మనం ఇక్కడ కీని సేమ్ కీ వాడినాం, బట్ ఇందాక ఇక్కడ ఇచ్చిన కీ ఏంటి? కీ AWS అని ఇచ్చాం కదా, దాన్ని మార్చాం. ఇదే కదా, సారీ AWS కీ కదా, ఇది కీ AWS కాదు. ఒక్క నిమిషం, AWS కీ నేను మనం ఇచ్చింది చూడండి. ఇప్పుడు ఏమొచ్చింది? ఆర్ ష్యూర్ యూ వాంట్ టు కనెక్ట్? ఎస్, కనెక్ట్ అయిపోయాం. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కడున్నాం? చూడండి, ఉబుంటు 10.0.1.186లో ఉన్నాం. ఈ యొక్క IP అడ్రస్ ఏంటో ఇక్కడ చూద్దాం మనం. దీంట్లోకి వెళ్ళి మీరు దీన్ని పింగ్ చేస్తే ఇప్పుడు మనం ఎక్కడున్నాం అంటే ఇదే అడ్రస్, ప్రైవేట్ IPv4 అడ్రస్ కదా, 10.0.1.186. అంటే మనం ప్రజెంట్ ఏ VPCలో ఉన్నాం, సారీ ఏ EC2 ఇన్స్టెన్స్లో ఉన్నాం? ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్లో ఉన్నాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ping.google.com అని కొట్టిన అనుకో, ఓకేనా, ఓకే ఒక నిమిషం, ఇది అయిపోయింది, నేను ఇక్కడ కొడతాను. ఓకేనా, డేటా అనేది ఏం చేస్తుంది మనకి, పింగ్ అనేది మనకి హిట్ చేస్తుంది. ఓకేనా, google.comకి పింగ్ అవుతుంది. ఓకే, సో అంటే ఇక్కడ వాట్ యు అండర్స్టాండ్, మీకు ఇక్కడ ఏం అర్థమైంది అంటే ఇప్పుడు మనం ఈ యొక్క ఇన్స్టెన్స్లో నుంచి, ఈ యొక్క ప్రైవేట్ ఇన్స్టెన్స్లో నుంచి దీనికి పింగ్ చేస్తే ఈ యొక్క EC2 ఇన్స్టెన్స్కి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మనకి వస్తుంది. అర్థమైందా? సో వాట్ యు మీన్, మీకు ఏమర్థమవుతుందంటే ఇక్కడ ఈ యొక్క నాట్ గేట్వే ఏదైతే కనెక్షన్ ఉందో, ఓకే, మనం ఇచ్చిన ఈ నాట్ గేట్వేకి ఈ రౌట్ టేబుల్ ఉంది, ఏదైతే రౌట్ టేబుల్ ఉందో ఈ రౌట్ టేబుల్లో ఏదైతే ఒక నాట్ గేట్వేలో ఒక దీన్ని మనం తీసేసినాం అనుకో అసలు పింగ్ కూడా అవ్వదు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ రౌట్ టేబుల్ ఉంది కదా, ఈ రౌట్ టేబుల్లో ఈ ప్రైవేట్ సబ్నెట్ రౌట్ టేబుల్లో మీకు ఏముంది చెప్పండి మీరు? సరే, ఇది వేరే రౌట్ టేబుల్, ఇదే కదా నీ రౌట్ టేబుల్. ఓకేనా, ఇక్కడ నాట్ గేట్వే ఉంది కదా, ఈ నాట్ గేట్వే మేకింగ్ ప్రాపర్ సెన్స్ అనమాట. ఈ నాట్ గేట్వే ఏదైతే ఉందో ఇది ప్రాపర్గా మీకు చేస్తుంది. ఓకేనా, సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సర్వీస్ నాట్ గేట్. మీకు మిమ్మల్ని ఇంటర్వ్యూలో చాలా మంది మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, హౌ యూ కనెక్ట్ టు యువర్ ప్రైవేట్ సబ్నెట్, మీ ప్రైవేట్ సబ్నెట్కి మీరు ఎలా కనెక్ట్ అయ్యారని మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఏమంటారు మిమ్మల్ని? మీ యొక్క ప్రైవేట్ సబ్నెట్స్కి మీ ప్రైవేట్గా ఏదైతే హోస్ట్ చేసిన AWS సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో వాటికి మీరు ఎలా కనెక్ట్ అయ్యారు, ఏ విధంగా కనెక్ట్ అయ్యారని మిమ్మల్ని ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఓకేనా, ఎలా కనెక్ట్ అయ్యారు అంటే ద మెయిన్ రీజన్ ఏం చెప్పాలంటే మీరు, ఓకేనా, సింపుల్ థింగ్, మేము ఏం చేసినామంటే వీ హోస్టెడ్ ఏ నాట్ గేట్వే, మేము ఒక నాట్ గేట్వేని హోస్ట్ చేసినాము. ఆ నాట్ గేట్వేని హోస్ట్ చేయడం వల్ల ఏమైందంటే మేము ఏదైతే ప్రైవేట్లో స్టోర్ అయిన AWS ఇన్స్టెన్సెస్ ఏదైతే ఉన్నాయో దానికి కూడా మేము కనెక్ట్ అయ్యాము అని చెప్పాలి. ఓకేనా, సో బికాస్ దిస్ ఈజ్ అ సెక్యూర్ కనెక్షన్. అండ్ మీరు ఒక ఎంటర్ప్రైజ్ AWSలో ఉన్నప్పుడు మీకు ఎలా ఉంటుందంటే సైట్ టు సైట్ కనెక్షన్స్ అని,
లేకపోతే మైట్ బి మీకు విపిసి పీరింగ్ అంటే డిఫరెంట్ ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్స్లో ఉన్న డిఫరెంట్ విపిసిస్ మల్టీ కమ్యూనికేషన్ జరగడానికి విపిసి పీరింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉన్నది. ఆ విపిసి పీరింగ్ అనే కాన్సెప్ట్ కూడా మీరు నేర్చుకోవచ్చు. సో ఓకే. సో ఈ థింగ్స్ అన్నీ మీకు వెన్ యూర్ లెర్నింగ్ గ్రాడ్యువల్గా మీకు వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైనా కానీ నాట్ గేట్వేస్ ఆర్ వై వీ యూజ్ నాట్ గేట్వేస్ టు కనెక్ట్. ఎప్పుడైతే మనం ఒక ప్రైవేట్ సబ్నెట్లో ప్రైవేట్ ఇన్స్టెన్సెస్లో కానీ ఓకేనా ఏదైనా ఒక సెక్యూర్గా మనం ఏమన్నా మనం స్టోర్ చేయాలనుకున్నప్పుడు డేటాని కాస్త ప్రైవసీగా ఎవరికి అంటే ఎవరికి దొరకకుండా ఉండటానికి మనం చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క పర్టికులర్ సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రాపర్గా వాడతాం. ఓకేనా. సో ఎనీ క్వశ్చన్ సో ఫార్ ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? Hi I Jagdish. have a question. Go ahead. Go ahead. ఎవరికి Jagdish, క్వశ్చన్? what did we actually do here? What is the scenario? See, basically, NAT, what you have told is like a private subnet can access something from public, outside of right? the internet. Mhm. Outside of So the internet. from private we can communicate to the outside, right? Correct. So when are we in a private subnet? Okay, when are we in a private instance? Okay, when we are pinging google.com, it's not happening. Correct. We have to come into public and take the instance of the private, and then it's happening. Correct. What is the difference? Like, see, NAT, you already told that we can communicate outside. So why are we directly not communicating from there itself? Why Okay. are we taking this route? Definitely. It's a very good question. Let me answer your question. సో ఎవరైనా మీరు ఎప్పుడైతే మీరు పబ్లిక్గా మీరు ప్రైవేట్ సబ్నెట్స్ని కనెక్ట్ చేయాలనుకున్నారనుకోండి, హౌ యూ కెన్ కనెక్ట్, దాన్ని మీరు ఎలా కనెక్ట్, ఇప్పుడు ఇందాక నీకు చెప్పిన ఒక సినారియో చెప్పాను కదా, వెన్ యూఆర్ అన్ అ వెబ్సైట్, వెన్ యూ హోస్టెడ్ యువర్ ఫ్రంట్ అండ్ ఇన్ another VM అండ్ వెన్ యూఆర్ హోస్టెడ్ యువర్ డేటాబేస్ ఇన్ another VM. ఓకే, ఫ్రంట్ ఎండ్ నీకు యూజర్స్ కనిపించాలి, రైట్? బట్ వెరాజ్ బ్యాక్ ఎండ్ అనేది యూజర్స్ కనిపించాల్సిన అవసరం ఉందా నీకు? No, not required. అండ్ మోర్ ఎవర్ బ్యాక్ ఎండ్కి బయట వాళ్ళకి యాక్సెస్ ఇస్తావా? నీ యొక్క బ్యాక్ ఎండ్ డేటాబేస్, నీ కంపెనీలో బ్యాక్ ఎండ్ డేటాబేసెస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి నువ్వు ఇస్తావా యాక్సెస్ అనేది? No. ఓకేనా. ఆబ్వియస్లీ నువ్వు ఎవరికి ఇవ్వవు. ఓకేనా. ఆబ్వియస్లీ ఇవ్వడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటి? బికాజ్ నీ యొక్క డేటా ఏదైతే ఉందో డెఫినెట్గా అది సెక్యూర్ డేటా. ఎమ్ రైట్? అది కానీ యువర్ ఫ్రంట్ ఎండ్ నీడ్ టు కమ్యూనికేట్ టు యువర్ బ్యాక్ ఎండ్, రైట్? నీ యొక్క ఎప్పుడైతే ఫ్రంట్ ఎండ్లో వెన్ ఎవర్ సమ్మన్ మేక్ ఎ రిక్వెస్ట్, దట్ షుడ్ స్టోర్ ద డేటా ఇన్ ద బ్యాక్ ఎండ్ డేటాబేస్. ఎమ్ రైట్? ఓకే. సో ఇక్కడ నువ్వు ఎలా ఎస్టాబ్లిష్ చేసినావు? నీ యొక్క ఫ్రంట్ ఎండ్లో ఉన్న ఏదైతే విఎం ఉందో ఆ విఎంకి నువ్వేం చేసినాము, ఎప్పుడైతే మన ఫ్రంట్ ఎండ్ విఎంకి లాగిన్ అయ్యి దాన్ని మనం బ్యాక్ ఎండ్ ఏదైతే మనం హోస్ట్ చేసిన విఎంకి మనం కనెక్ట్ చేసాము. సో ఇప్పుడు మనం ఎలా యాక్సెస్ చేయగలుగుతున్నాము? ఫస్ట్ ఇన్స్టెన్స్ లోపలికి లాగిన్ అయ్యి దాని నుంచి మనం సెకండ్ ఇన్స్టెన్స్లోకి లాగిన్ అయ్యాం. ఎమ్ రైట్? సో ప్రాసెస్ కూడా అలానే వర్క్ అవుతుంది కదా. వెన్ ఎవర్ యూ సెండ్ ఎ రిక్వెస్ట్, ఫస్ట్ విఎం నుంచి కమ్యూనికేట్ అయ్యి దెన్ ఇట్ విల్ స్టోర్ ఇన్ ద బ్యాక్ ఎండ్ డేటాబేస్. ఓకేనా. బట్ యువర్ బ్యాక్ ఎండ్ నో వన్ అవుట్ సైడ్ ఆఫ్ ద వరల్డ్, అంటే బయట నుంచి ఎవ్వరు డైరెక్ట్గా నీ యొక్క డేటాబేస్కి యాక్సెస్ చేయలేరు, యాక్సెస్ చేయకూడదు. దట్స్ యువర్ గోల్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇందాకనే సేమ్గా ఫ్రంట్ ఎండ్ లాగా ఇచ్చినావు అనుకో, ఇంటర్నెట్ గేట్వే యాక్సెస్ ఇచ్చావు అనుకో, దానికి కూడా అందరు డేటాను అందరూ యాక్సెస్ చేస్తారు కదా. దట్స్ నాట్ ఏ బెస్ట్ ప్రాక్టీస్, రైట్? గాట్ ద పాయింట్? యూ గాట్ ద పాయింట్. మళ్ళీ ఏమైనా అర్థమైందా? యా, గో అహెడ్. ఐ థింక్ శ్రీ యు ఆర్ టాకింగ్. హూ ఇస్ టాకింగ్? Yeah. గో అహెడ్ శ్రీ. నార్మల్గా నాటిక్ అంటే మనం జస్ట్ ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్ సబ్నెట్ ని పబ్లిక్ డైవర్ట్ చేయడానికి, లేదంటే ఏదైనా ఒక అంటే అవుట్ సైడ్ నెట్వర్క్ తో కమ్యూనికేట్ గానికి మనం ఒక ఈ సబ్నెట్ ని ఒకటే ఐపీతో యాడ్ చేసి బయటకు పంపిస్తాం, లేదంటే బయట నుంచి లోపలికి వస్తుంది. ఇది కాన్సెప్ట్. జస్ట్ కానీ ఇక్కడ ఇప్పుడు మనం నాట్ గేట్వే సెలెక్ట్ చేసుకున్నాం, అది దానికి ఇచ్చేసినాం. AWS లో ఎట్లా హ్యాపెన్ అవుతుంది? ఇప్పుడు మనం అక్కడ ఏం డీటెయిల్స్ చేయలేదు కదా, అంటే
ఈ సబ్నెట్ ని ఈ ఈ పబ్లిక్ ఐపీతో యాడ్ చేయాలి, లేదంటే ఇట్లా అని చెప్పేసి మనం అక్కడ ఏం యూజ్ చేయలేదు కదా. No, let me హౌ show you. ఇట్ విల్ బి వర్కింగ్. Let me show you. This is the NAT gateway that we did it. ప్రసన్న Okay. నాట్ గేట్వే అనే దాన్ని మనం క్రియేట్ చేసినాము. ఓకేనా? ఓకే ఎప్పుడైతే మనం క్రియేట్ చేసినామో దాన్ని ఇమీడియట్గా మనకి ఏం చేసింది, ఒక ఎలాస్టిక్ ఐపీ ఏదైతే ఉందో దీనికి జనరేట్ చేసింది. ఓకేనా? మీరు చూస్తే ఇక్కడ మనం దేనికి అటాచ్ చేసినాము, ఓకే ఆ విపిసికి అటాచ్ చేసినాం ఓకేనా? కాబట్టి ఆ విపిసి నుంచి వచ్చింది. గాట్ ఇట్. దట్స్ ఇప్పుడు ప్రసన్న విపిసి అనేది వచ్చింది. ఓకేనా? ఇది ఇంకా చూడండి, ఇది ప్రైమరీ. ఇది ఏ విపిసికి అటాచ్ చేసినాము, ప్రసన్న విపిసి దానికి అటాచ్ చేసినాం. ఏ సబ్నెట్కి అటాచ్ చేసినాం దీన్ని, ప్రైవేట్ సబ్నెట్కి అటాచ్ చేసినాం. ఈరోజు కదా ఇది. సో ఎప్పుడైతే మనం ఇలా అటాచ్ చేసినప్పుడు, నువ్వు ఇందాక అడిగావు చూసినా దీన్ని ఎలా అటాచ్ చేసినాం, దేనికి అటాచ్ చేసినాం అనేది. సో ఓన్లీ మనం ఈ యొక్క ప్రైవేట్ సబ్నెట్, ఇక్కడ సబ్నెట్స్ ఏమున్నాయి మనకి, ఇక్కడ ప్రైవేట్ ఇది సబ్నెట్. మనం ఓకేనా? ఆటోమేటిక్ గా తీసుకుంటుందా ఐపీ, మనం మాన్యువల్ ఇవ్వచ్చు. లేదు, ఎప్పుడైతే నేను క్రియేట్ చేసేటప్పుడు, ఓకే లెట్ మీ క్రియేట్ అనదర్ నాట్ గేట్వే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీ నాట్ గేట్వే, ఇక్కడ నీకు ఏమంటుంది, ఎలాస్టిక్ ఐపీ సెట్ అని, ఎలాస్టిక్ ఐపీ అని ఇక్కడ వచ్చింది కదా నీకు. ఓకేనా? Yes, yes. ఎప్పుడైతే మనం ఇచ్చినామో వీఆర్ అలొకేటింగ్ ఎక్స్ప్లిసిట్లీ. అర్థమైందా? ఎక్స్ప్లిసిట్ గా మనం అలొకేట్ చేస్తున్నాం. ఎందుకు అలొకేట్ చేస్తున్నాం ఎలాస్టిక్ ఐపీ? బికాస్ ఇట్ షుడ్ బి పర్మనెంట్, కీప్ ఆన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను ఇక్కడ క్రియేట్ చేసిన EC2 ఇన్స్టెన్స్ ఉంది కదా. ఓకేనా? ఏది ఇది EC2 ఇన్స్టెన్స్ నేను స్టాప్ చేసి, ఇప్పుడు పబ్లిక్ దాన్ని నేను స్టాప్ చేసి స్టార్ట్ చేశాను అనుకో, 98% దాని ఐపీ మారడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నాట్ Okay. ఐడియల్ టైమ్ మైట్ బి ఒక 2-3 అవర్స్ అవ్వచ్చు, ఒక 4 అవర్స్ అవ్వచ్చు, ఒక 5 అవర్స్ అవ్వచ్చు. మీరు వెళ్ళి బయట వెళ్ళేసి వచ్చి మీ వర్క్ మీరు చేసుకొని మళ్ళీ మీరు బ్యాక్ వచ్చారనుకో, డెఫినెట్గా ఐపీ మారుతుంది. బట్ ఆబ్వియస్లీ నువ్వు ఎలాస్టిక్ లో చేసిన, నువ్వు ప్రైవేట్ లో స్టోర్ చేసిన అంటే దెర్ ఇస్ సంథింగ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసావు. అర్థమైందా? సో అందుకే వాళ్ళు ఏం Exactly. చేస్తారంటే, ప్లీజ్ ఎలకేట్ ఎలాస్టిక్ ఐపీ, సో దట్స్ వేర్ ఇట్ విల్ బి స్టాటిక్. అంటే ఇప్పుడు దీన్ని ఐపీ చేసినా కానీ ఇది ఇలానే ఉంటుంది, దాంట్లో ఏం ప్రాబ్లం ఏం నాకు. You got అంటే my- రిజర్వ్ అయిపోతుంది ఐపీ. డెఫినెట్లీ. అండ్ యూ నీడ్ టు పే లాట్ ఆఫ్ మనీ ఫర్ ఇట్. అండ్ ఇట్స్ ఫర్ మినిట్స్ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా మీరు ఎలాస్టిక్ ఐపీ ఎప్పుడైతే మీరు పే చేద్దాం అనుకుంటున్నారో దానికి మనీ అనేది మీకు ఖర్చు అవుతుంది బేసిక్గా. ఓకేనా? సో వన్ మోర్ క్వశ్చన్ జగదీష్. గో హెడ్. ఇప్పుడు నార్మల్ గా మనం ఒక అమెజాన్ సర్వీస్ తీసుకున్నాం అనుకో, అక్కడ వాళ్ళు ప్రైవేట్ అంటే ఓకే, ఇట్ ఈస్ సపరేట్ నెట్వర్క్, ఇట్ ఈస్ ఫైన్. పబ్లిక్ మీన్స్ ఇప్పుడు పబ్లిక్ ఐపీస్ ఉంటాయి కదా, అవును. పబ్లిక్ ఐపీస్ మనకు జనరల్ గా ఐఎస్పి వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. పబ్లిక్ వెన్ సే ఐపీస్ హైయెస్ట్ లెవెల్, కొంచెం నాకు గ్రాండ్ లెవెల్ చెప్పు. అంటే ఇప్పుడు ఓకే, క్లౌడ్ వదిలేసేయండి, నేను నార్మల్ ఆన్ ప్రిమిసెస్ చెప్తున్నా, దాన్ని Okay. బట్టి మీరు క్వశ్చన్ అర్థం చేసుకోండి. షూర్. ఇప్పుడు నాది ఒక 10 సబ్నెట్, నా దగ్గర ఒక ప్రైవేట్ నెట్వర్క్ ఉంది. 10/0.0.8 ఈ సబ్నెట్ ప్రైవేట్ నెట్వర్క్ ఉంది. నా నెట్వర్క్ అంతా దీంతో ఉంది. నేను ఇంటర్నెట్ కనెక్షన్ కోసం ఒక ఐఎస్పి తోటి కనెక్షన్ తీసుకున్నా. దే హ్యావ్ ప్రొవైడెడ్ సమ్ /28 పబ్లిక్ ఐపీస్, సమ్ 200.0.0.1 లైక్ దట్. అప్పుడు నా ప్రైవేట్ నెట్వర్క్ అంతా ఆ పబ్లిక్ ఐపీ త్రూ పబ్లిక్ ఐపీ, అంటే ఇప్పుడు ఒక 4 పబ్లిక్ ఐపీస్ ఉన్నాయి అనుకోండి, ఆ పబ్లిక్ ఐపీస్ నుంచి నాకు ఇంటర్నెట్ వస్తుంది. ఓకే. సో ఇక్కడ మనం ఈ అమెజాన్ సర్వీస్ తీసుకున్నప్పుడు, AWS సర్వీస్ తీసుకున్నప్పుడు వాళ్ళు అక్కడ మనకు అన్ని ఐపీస్ ఇస్తున్నారు కదా. ఇప్పుడు నాట్ ఓన్లీ ఈ ఐపీ యూజ్ చేసుకో, ఈ ఐపీ యూజ్ చేసుకొని మనకేం చెప్పట్లేదు. ప్రతి ఒక్క ఐపీ మనం యూజ్ చేసుకోమని, అంటే మనకు అక్కడ అవైలబుల్ ఉన్నాయి కదా. అవును. అవైలబుల్ ఉన్నప్పుడు ఇప్పుడు అంటే మిస్కమ్యూనికేట్ కావా, ఇప్పుడు వాళ్ళు Okay. సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఇట్స్ వెరీ యూనిక్. ఇందాక మనం ఒక VPC క్రియేట్ చేసినప్పుడు ఒక VPCకి ఎన్ని క్రియేట్ చేసుకున్నాం? 65,000 ఐపీస్ క్రియేట్ చేసుకున్నాం, రైట్? అవును. ఈ 65,000 ఐపీస్ని మనం సబ్నెటింగ్ చేసాం. మనం ఎన్నో వాడుకున్నాం? 256 వాడుకున్నాం. ఓకేనా? అంటే ఇంకా 64,000 ఐపీస్ అలానే ఉండిపోయాయి. ఓకే. సో ఇప్పుడు నువ్వు వెళ్ళి, ఇప్పుడు మనం ఏం చేసినాం, ఇక్కడ పబ్లిక్ నుంచి ఇంటర్నెట్ కావాలి కాబట్టి మనకి నాట్ గేట్వే క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? నాట్ గేట్వే క్రియేట్ చేసుకుని మనం ఏం చేసినాం, దాన్ని మనం ప్రైవేట్ సబ్నెట్కి మనం అటాచ్ చేసినాం.
ఓకేనా? ఓకే. అంటే కొన్ని అంటే ఎంటర్‌ప్రైజ్ ఆర్గనైజేషన్స్‌లో మీకెలా ఉంటదంటే, మీకు ఏడబ్ల్యూఎస్ డైరెక్ట్ ప్రీమియం సపోర్ట్ ఉంటది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. మీకేమైనా ఇష్యూ వచ్చిందనుకో, వితిన్ 5 మినిట్స్‌లో సపోర్ట్ చాట్ ఉంటదనమాట. ఓకే. లెట్ మీ షేర్ యూ దట్ వన్ యాస్ వెల్. ఇప్పుడే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మేనేజ్మెంట్ గురించి కూడా దాన్ని ఇప్పుడే చూద్దాం. ఇక్కడ ఒకటుందా? ఓకే. లెట్ మీ నా స్క్రీన్ షేర్ అవుతుంది గదా! ఇది కాదు. ఇది సిఎల్ఐ. ఇక్కడ క్వెషన్ మార్క్ అనేది ఒకటుంది గదా! ఇక్కడేముంది? సపోర్ట్ సెంటర్ అని ఒకటుంది సపోర్ట్ గదా! మీరు సపోర్ట్ సెంటర్ మీద క్లిక్ చేశారనుకుందాం. ఓకే. ఇక్కడ మీరు మీ యొక్క ఏడబ్ల్యూఎస్ అకౌంట్ టైప్‌ని బట్టి చూడండి. ఇక్కడ టెక్నికల్ క్వెషనా? అకౌంట్ క్వెషనా? ఇన్స్టెన్సెస్ రిలేటెడా? ఈసీ2 రిలేటెడా? లాంబ్డా రిలేటెడా? క్లౌడ్ వాచ్ రిలేటెడా? వీపీసీ రిలేటెడ్ ఇలా ఉంటాయన్నమాట. ఓకేనా? చూడండి ఫ్రీ ట్రయల్ అప్ టు 60 డేస్. రెస్పాన్స్ టైమ్ వితిన్ అవర్ 24/7 ఈమెయిల్ సపోర్ట్, ఫోన్ యాక్సెస్, రిక్వెస్ట్ ఫర్ ట్రయల్ అన్నమాట. ఓకేనా? మీకు ఏ క్వెషన్ వచ్చినా, ఎలా వచ్చినా గానీ ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు డెఫినిట్‌గా ఒక పెద్ద ఆర్గనైజేషన్‌లో ఐపీస్ అనేది ఒక బిగ్గెస్ట్ కాన్సెప్ట్. అంటే యుటిలైజేషన్ ఆఫ్ ఐపీస్ అనేది. నీ ఐపీస్ నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు తక్కువ ట్రాఫిక్ ఉంది. నీకు తక్కువ ఐపీస్ కావాలి. రేపు పొద్దున నీకు ట్రాఫిక్ పెరిగిపోతే నీకు ఏం కావాలి? ఎక్కువ ఐపీస్ కావాలి కదా! లేకపోతే నీ అప్లికేషన్ పెర్ఫార్మన్స్ అనేది స్లో అయిపోతది. సో, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పర్టిక్యులర్ ఐపీస్‌ని వైట్ లిస్ట్ చేస్తారు. ఏమంటారు? దేర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ వైట్ లిస్టింగ్ ద ఐపీస్. సో, నువ్వు చెప్పిన సినారియోస్‌లో ఈ యొక్క ఐపీస్ మిస్‌మేనేజ్‌మెంట్ అవ్వకుండా నీ యొక్క డెడికేటెడ్ నెట్వర్క్ ఏం కావాలంటే, సో, నువ్వు ఆ టీమ్‌తో మాట్లాడి మీరు అండ్ మోర్ ఓవర్ మీకు తెలుసా? అంటే పెద్ద పెద్ద ఆహ్, ఆర్గనైజేషన్స్‌లో ఒక వీపీసీకి ఇందాక మనం 12.0.0.69 మనం తీసుకున్నాం గదా! ఇట్స్ ఫ్రీ రైట్? బట్ ఒక ఎంటర్‌ప్రైజ్ అకౌంట్‌లో ఇలా మీరు తీసుకోవడానికి మీకు ఛాన్స్ ఉండదు. యూ నీడ్ టు గో ఫర్ ఏ వాఫ్. వాఫ్ అంటే వెల్ ఆర్కిటెక్చర్డ్ ఫార్మ్ అని ఒకటి ఉంటదన్నమాట. దాన్ని మీరు ఏడబ్ల్యూఎస్‌కి సబ్మిట్ చేయాలి. ఓకే. దానికి సబ్మిట్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళు మీకొక ఐపీ అడ్రెస్ ఏదైతే ఉందో ఐపీవీ4 అడ్రెస్ ఏదైతే ఉందో 192.190 అట్లా ఒక ఐపీ అడ్రెస్‌ని మీకు అలొకేట్ చేస్తారు. సో, మీరు డైరెక్ట్‌గా ఎళ్లి మీరు నాకిది కావాలి అని మీరు అలొకేట్ చేసుకోవడానికి ఉండదు. బికాజ్ ఎందుకంటే అక్కడ ఇప్పుడు నువ్వు 65,000 ఐపీసే వచ్చాయి. బట్ అక్కడ నీకు ఇంకా మోర్ 1,00,000 ఐపీస్ కావాలి. 2,00,000 ఐపీస్ కావాలి కొన్ని సార్లు. సో, డిపెండ్స్ ఆన్ సిట్యుయేషన్ బట్టి వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? బట్ వెన్ యూ కమ్ టు ఇంటర్వ్యూస్ యూ కెన్ టాక్ డైరెక్ట్‌లీ. మీరు ఇలా డైరెక్ట్‌గా మాట్లాడుకోవచ్చు. ఓకేనా? సో, ఈ వైట్ లిస్టింగ్ అన్న కాన్సెప్ట్ అనేది ఏ విధంగా ఉంటదంటే, మీ యొక్క నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్ ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నెట్వర్క్ అడ్మిన్ ఉన్నావు. ఓకేనా? సో, ఇప్పుడు నువ్వు చెప్పు ఏమన్నా ఐపీస్ ఎవరికన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈసీ2 ఇన్స్టెన్స్ అవ్వచ్చు, ఒక ఆన్ ప్రెమ్‌లో అవ్వచ్చు. ఏమన్నా ఐపీస్ ఇవ్వాలంటే వాళ్ళు ఎలా చేస్తారో దానికి ఒక ఫార్మ్ సబ్మిట్ చేస్తారు. ఓకే. దానికి మీ యొక్క హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లీడ్‌కెళ్తది. అతను కొన్ని ఐపీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న సర్వర్స్ అవైలబిలిటీ ఆఫ్ సర్వర్స్ నుంచి. సో, దట్స్ హౌ ఇట్ వర్క్స్. వైట్ లిస్ట్ చేస్తారు. సో, కుదిరితే ఈరోజు మీరు అడుగు వైట్ లిస్టింగ్ కాన్సెప్ట్ అనేది ఎలా ఉంటది? ఈ నెట్వర్కింగ్ ఫీల్డ్‌లో అన్నట్టు వాళ్ళు కూడా మీకు డిస్కస్ చేస్తారు. ఓకేనా? ఓకే. నా క్వెషన్ ఏంటంటే ఇప్పుడు ఆహ్, ఇప్పుడు మీరు ఒక అమెజాన్ మీ అకౌంట్ ఉంది కదా! మీరు యూజ్ చేస్తున్నారు. అవును. మీకు ఇంటర్నెట్ వస్తుందంటే దేర్ విల్ బి సమ్ పబ్లిక్ ఐపీ. ఆబ్వియస్లీ మీ యెస్. పబ్లిక్ ఐపీ. టోటల్ ఇన్‌స్టాన్స్. కాకపోతే మనం మొత్తం లోపల ఏదైనా ఐపీ ఇచ్చినా సరే మనకి ఇంటర్నెట్ వస్తుంది. నో. 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 దట్స్ ఇన్‌కరెక్ట్. లెట్ మీ షోర్ యూ. నువ్వు ఏది ఇచ్చినా అవ్వట్లేదు. ఓకే. ఇప్పుడు నువ్వు ఇక్కడికెళ్ళావు అనుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఈజీ టు ఇన్స్టెన్స్. ఐ మైట్ బి ఓకే. ఇక్కడ నువ్వు డెడికేటెడ్‌గా నీకు ఏదైతే ఈసీ2 ఇన్స్టెన్స్‌కున్న ఐపీ ఏదైతే ఉందో దాంతోనే నీకొస్తుంది. ఒక్క నిమిషం. అదోకే. మనం ఈ సెక్యూరిటీ గ్రూప్స్‌లో ఎనీ పెట్టినాం కాబట్టి అదొస్తుంది. దట్ ఈస్ ఫైన్. కరెక్ట్. మనం ఎనీవేర్ అని పెట్టాం గదా! అంటే హ్మ్. ఇప్పుడు నేను ఎస్ఎస్హెచ్ ఏం చేశాను? ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ మీరు కనెక్ట్ అని కొట్టారనుకోండి. ఇక్కడ మీకు ఎలా వస్తుంది? ఇది పబ్లిక్ ఐపీ, ఇది ప్రైవేట్ ఐపీ. ఇక్కడ చూడండి మీరు ఎలా ఉందో. ఎస్ఎస్హెచ్ ఏడబ్ల్యూఎస్ బ్యాచ్ 3 ఉబుంటు 18.191.55.91 ఈ యొక్క ఐపీ అడ్రెస్ నుంచి నువ్వు పింగ్ చేస్తున్నావు. ఇది ఏం ఐపీ అడ్రెస్ దీనికి? ఈ యొక్క ఇన్స్టెన్స్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో ఒక పబ్లిక్ ఐపీ అనేది దీనికి క్రియేట్ అయింది. ఓకేనా? అండ్ ఎక్కడి నుంచి చేస్తున్నాం మన సెక్యూరిటీ గ్రూప్స్‌లో మనం ఏం పెట్టాం? ఎస్ఎస్హెచ్ పోర్ట్ 22 ఇచ్చాము. 22 ఇచ్చి ఎనీవేర్ అని పెట్టాం. అదే గనుక మీరు ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆఫీస్ స్పేస్ నుంచే లాగిన్ అవ్వాలి దీన్ని. ఎక్కడి నుంచి లాగిన్ అవ్వద్దంటే మీరు ఏం చేయాలి? అప్పుడు డెడికేటెడ్‌గా ఆఫీస్ స్పేస్‌కి ఒక ఐపీ అడ్రెస్ మీరు క్రియేట్ చేసుకొని అక్కడి నుంచి ఇస్తే మీ ఆఫీస్ ఇప్పుడు ఈరోజు నేను ఆఫీస్‌కెళ్ళాను. ఓకే. ఐ అబ్జర్వ్డ్ ఎ వెరీ యూనిక్ థింగ్. నేను ఎప్పుడైతే ఆఫీస్ ప్లేస్ నుంచి లాగిన్ అయ్యానో
అక్కడ నేను VPN కనెక్ట్ చేయక్కర్లేదు. అక్కడ నేను మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ క్రియేట్ నేను ఎక్కడ వాడక్కర్లేదు. వాళ్ళు ఏమన్నారంటే మీరు ఇంటికి వెళ్తేనే మీరు వాడాలి, మీరు ఆఫీస్ స్పేస్లో ఉంటే వాడద్దన్నారు. అంటే ఏంటి, దే మేడ్ అంటే ఇక్కడ మనం ఎనీవేర్ కాకుండా వాళ్ళు డెడికేటెడ్ ఐపీని ఇచ్చుకున్నారు కాబట్టి నెట్వర్క్కి ఎవరైనా లాగిన్ అయిపోతున్నారు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ సెక్యూర్ ఎన్విరాన్మెంట్లో ఉన్నావు అని, ఆఫీస్లో ఉన్నావు అని. అర్థమైందా శ్రీ? Yes. ఫైన్. ఎనీ అదర్ క్వశ్చన్స్ గైస్? అండ్ లెట్ మీ టెల్ యూ వన్ స్మాల్ కాన్సెప్ట్ యాజ్ వెల్. ఇందాక మనకి అకౌంట్ మేనేజ్మెంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను మీకు ఒక స్మాల్ థింగ్ చెప్తాను నేను ఇక్కడ. సో ఈ యొక్క అకౌంట్ మేనేజ్మెంట్ అనేది మీకు ఏ విధంగా ఉంటుందంటే డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి మీకు. సో AWS మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో కూడా మీకు కొన్నిసార్లు అంటే కొన్ని కంపెనీస్ మిమ్మల్ని అడిగే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చాలా న్యూ కంపెనీస్ అనుకుందాం, ఓకేనా. అండ్ దెర్ ఇస్ మీకు ఇందాక స్టార్టింగ్లో నేను చెప్పినట్టుగా AWS ఆర్గనైజేషన్స్ అని కూడా చెప్పాను కదా, మీరు మీ యొక్క అకౌంట్స్ని మల్టిపుల్ ఆర్గనైజేషన్స్కి మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు అని. సో ఈ అకౌంట్ బిల్లింగ్ అనేది మీకు ఎలా ఉంటుందంటే మీకు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అనేది మీకు ఉంటాయి అనమాట. ఫస్ట్ సర్వీస్ వచ్చేసి ఏంటంటే ప్రీమియం. దీస్ ఆర్ AWS పార్ట్నర్స్ అనమాట. వాళ్ళు ఇక్కడ మీకు 1 అవర్ ఉంది కదా, కొన్ని AWS సర్వీసెస్ విత్ ఇన్ 5 మినిట్స్లో వాళ్ళు మీకు ఏం చేయాలంటే వాళ్ళు విత్ ఇన్ 5 మినిట్స్లో వాళ్ళు మీకు సపోర్ట్ చేయాలి. ఎనీ క్వశ్చన్ వచ్చినా ఏమైనా క్వశ్చన్స్ వచ్చినా కానీ ప్రతి ఒక్కదాన్ని వాళ్ళు మీకు ఇమీడియట్ క్విక్గా రెస్పాండ్ అవ్వాలన్నమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎవరంటే సెకండ్ లెవెల్ ఆఫ్ వీళ్ళు విత్ ఇన్ 1 అవర్లో చేస్తారు. ఈమెయిల్ చాట్, సపోర్ట్ చాట్ ఉంది. మీకేమైనా డెడికేటెడ్గా మీకేమన్నా ఆర్కిటెక్చర్, మీకు డే బై డే మీకేమన్నా మీరు పెద్ద ఆర్కిటెక్చర్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏం కావాలి, గైడెన్స్ కావాలి. ఈ ఆర్కిటెక్చర్ కరెక్ట్ అనే విధంగా ఉంటుందా, అని వర్క్ అవుతుందా అనే దాని గురించి ఏమైనా రివ్యూస్ కావాలన్నా, హెల్ప్ కావాలన్నా కానీ మీరు వీళ్ళతో మాట్లాడచ్చు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మీ వర్క్లో, మీ యొక్క డే టు డే వర్క్లో మీరు ఎక్కడ స్టక్ అయ్యారు, మీ నెట్వర్క్ కనెక్ట్ అవ్వట్లేదు, మీకు ఏదో పెద్ద ఇష్యూ వచ్చింది, ఓకేనా. మీ టీం ఏదైతే ఉందో వాళ్ళు ఫిక్స్ చేయలేకపోతున్నారు అనుకో, అప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే AWS సైడ్ నుంచి ఈ యొక్క హెల్ప్‌ని ఫిక్స్ చేయడానికి వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తారు. సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు, టెక్నికల్ క్వెషన్స్ కదా, ఇప్పుడు నేను క్రియేట్ ఎ కేస్ అని క్రియేట్ చేస్తున్నాను, ఓకేనా. చేసినప్పుడు వాళ్ళకి ఇలా ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను నా రిక్వెస్ట్ ఫర్ ఎ ట్రయల్ అడుగుతున్నారు నన్ను, బట్ ఇక్కడ కిందకి వెళ్ళి AWS సర్వీసెస్లో మీరు ఆల్ AWS సర్వీసెస్ ఇప్పుడు నేను రిక్వెస్ట్ ఫర్ ట్రయల్ చేస్తే నాకు వచ్చేస్తుంది. బట్ నో నీడ్ కాబట్టి నేను వద్దంటున్నాను. మీరు ఏ సర్వీస్లో ఏదైతే డౌట్ ఉందో దాని యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క EC2 ఇన్స్టెన్స్లో ఏదో మీకు డౌట్ ఉంది. సో మీరు ఏం చేయాలి, ఈ యొక్క ఇన్స్టెన్స్ ఐడిని, ఇన్స్టెన్స్ సెక్యూరిటీ గ్రూప్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చారనుకో, సో వాళ్ళు కూడా వాళ్ళ హోంవర్క్ చేసుకొని ఇక్కడికి వస్తారు. ఏదైతే ఇష్యూ ఉందో లైవ్లో స్క్రీన్ షేర్ చేయొచ్చు అనమాట వాళ్ళకి. మనకి ఈవెన్ ఎంటర్ప్రైజ్ అకౌంట్స్లో కూడా స్క్రీన్ షేర్ చేయొచ్చు మనం వాళ్ళకి. వాళ్ళ చైమ్ అకౌంట్ లింక్ పంపిస్తారు, వాళ్ళతో మాట్లాడతాం, మనం క్లియర్గా చేస్తాం. ఐఎమ్ టెలింగ్ యూ AWS సపోర్ట్ మీరు చూడండి, మీరు AWSలో కూడా, అమెజాన్లో కూడా AWS క్లౌడ్ సపోర్ట్ ఇంజనీర్ అని కొన్ని ఉంటాయి రోల్స్. ఆ క్లౌడ్ సపోర్ట్ ఇంజనీర్స్ అన్ని ఇయే అనమాట. మనం ఏదైతే పింగ్ చేస్తే వాళ్ళు ఇప్పుడు మన దగ్గరికి కాల్కి వస్తారో ఆ యొక్క జాబ్లో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు ఇక్కడికి, ఓకేనా. వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేస్తారు. సో దే షుడ్ బి ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ దేర్ ఏరియాస్. వాళ్ళ ఏరియాస్లో వాళ్ళు ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఓకే. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకునే బదులు బ్యాషన్ హోస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ALB, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఈ యొక్క అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఏ విధంగా ఉంటుంది, అండ్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఏ విధంగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిగ్ బిలియన్ సేల్, ఒక గ్రేట్ ఇండియన్ సేల్ వచ్చింది. లోడ్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, ఎలాస్టిక్గా లోడ్ని మల్టిపుల్ EC2 ఇన్స్టెన్సెస్కి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ట్రాఫిక్ అంతా ఒక EC2కి రావాలి, చైనా ట్రాఫిక్ అంతా ఇంకో EC2 ఇన్స్టెన్స్ కావాలి, వెళ్ళాలి. డిపెండ్స్ ఆన్ నెట్వర్క్ బట్టి, డిపెండ్స్ ఆన్ లొకేషన్ బట్టి. దీన్ని జియో లొకేషన్ కూడా అంటారు కదా, మీకు ఐడియా ఉంది కదా. డిపెండ్స్ ఆన్ నెట్వర్క్ని బట్టి, బికాస్ స్మూత్గా ఉండాలి కాబట్టి. అండ్ మోర్ ఎవర్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది సేఫెస్ట్ లోడ్ బ్యాలెన్సర్. ఎందుకు నెట్వర్క్లో NLB అంటారు, ఎందుకంటే మీరు ప్రాపర్గా ఛానల్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డిపెండ్స్ ఆన్ ద యూజర్ బేస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇండియా నుంచి ఎక్కువ యూజర్స్ ఉన్నారు, సో మీరు IPs ఎక్కువ ఎలకేట్ చేయొచ్చు. అక్కడ ఏముంటుంది, మీకు ఫాల్ట్ టాలరెంట్గా మీ యొక్క అప్లికేషన్ సర్వ్ చేస్తుంది. చైనా నుంచి తక్కువ యూజర్స్ ఉన్నారనుకోండి, తక్కువ IP ఎలకేట్ చేసుకొని మీరు కాస్ట్ సేవ్ చేసుకోవచ్చు కదా. అర్థమైందా. సో నెక్స్ట్ కాన్సెప్ట్స్ అనేది ప్యూర్ హ్యాండ్స్ ఆన్ ఉంటుంది. సో డూ దిస్ హ్యాండ్స్ ఆన్ యాజ్ వెల్. అండ్ నేను కూడా కొన్ని వీడియోస్ షేర్ చేస్తాను మీకు. సో యూ కెన్ లుక్ అండ్ యూ కెన్ ప్రాక్టీస్. రేష్మా, డోంట్ డూ డిఫాల్ట్ VPC. there is nothing in default. It will take 30, not even 5 minutes. 5 minutes పట్టదు. మీకు అర్థం కావాలంటే మీరు డెఫినెట్గా వెళ్ళి హ్యాండ్స్ ఆన్ వెళ్ళి చేస్తేనే మీకు అర్థమవుతుంది. హౌ యూ ఫీల్ రేష్మా whenever you doing the things, when you stuck at some point, what you did? Explode, right? Yeah. It will take time, but it worth it, guys.
అవునా? మీరు కొంచెం నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే మీకొస్తది. మణిప్రియ స్టార్ట్ వర్కింగ్. ఐ థింక్ మీరు కూడా చేశారని నాకు పింగ్ చేశారు. ఓకేనా? స్టార్ట్ చేయండి. దీన్ని కూడా మీరు కంప్లీట్ చేయండి. ఐ విల్ సెండ్ యూ రిఫరెన్స్ వీడియో ఫర్ దిస్ పర్టిక్యులర్ క్లాస్ యాస్ వెల్. ఓకేనా? So as I told you, my office also started today. So I need to go to office 3 days, Monday, Tuesday, Wednesday. Definitely it will be hectic. But guys, I will be at 8:45 here in this class, no matter what. అర్థమైందా? అండ్ నెక్స్ట్ టైం లాట్ ఆఫ్ థియరీ, ఏఎల్బి ఈరోజు నీకు ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేయలేకపోయాను. బట్ ఐ విల్ పోస్ట్ ద ప్రెజెంటేషన్ ఇన్ ద గ్రూప్ యాజ్ వెల్. ఓకేనా? ఎనీ అదర్ క్వశ్చన్స్? శ్రీ, దిస్ ఈస్ అ వెరీ గుడ్ హ్యాండ్స్ ఆన్ వీడియో శ్రీ ఫర్ యూ. బికాస్ ఎందుకంటే విపిసి ఏదైతే ఉందో వీటన్నిటిని, బికాస్ నీకు ఆన్ ప్రైమ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి స్టార్ట్ డూయింగ్ ద థింగ్స్. ఓకే, విపిసి అవ్వచ్చు, సెక్యూరిటీ గ్రూప్స్ అవ్వచ్చు, కొంచెం నీకు డిఫరెంట్గా ఎన్విరాన్మెంట్స్ లాగా కనిపిస్తాయి, బట్ దట్స్ ఫైన్. బట్ వన్స్ మీరు హ్యాండ్స్ ఆన్ ఒకటి చేశారనుకోండి, దాని తర్వాత రెస్ట్ ఆఫ్ థింగ్స్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? ఓకే. Sure. See you guys. See you in tomorrow class. Day 6 was done. Okay. Kirtan, see you Kirtan. Bye bye Prasanna and see you. Don't do Bye. this. You need to do this thing. Okay. Bye bye. Thank you so థ్యాంక్ యూ much. జగదీష్.